మాకు ఒక లాంగ్ బ్యాక్ శ్రీదివ్య గారు ఉండేవాళ్ళు. అంటే ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉండేది. ఆ అమ్మాయిని చూడగానే హీరోయిన్లా ఉండేది కాదు, అట్రాక్షన్ ఉండేది. చాలా లాంగ్ టైం తర్వాత శివానీలో కనిపిస్తుంది అది. సో అంటే ఇప్పుడు కోర్ట్ నుంచి శ్రీదేవి కానీ మీరు కానీ వీళ్ళు అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపిస్తున్నారు. ఏంటంటే మనకు అరే ఈ అమ్మాయి ముంబై అమ్మాయి అనుకోలేదు, తెలుగు అమ్మాయి లాగే ఉంది అంటే మీరు నిజమైన తెలుగు అమ్మాయిని చూడటం లేదు. సో ఆ రియాలిటీ అనేది మీకు లిటిల్ హార్ట్స్లో కానీ ఆ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ అనేవి బాగా వర్కౌట్ అవుతున్నాయి కదా. సో ఏ స్పేస్లో ఉన్నావు శివాని ఇప్పుడు? అంటే నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను గో విత్ ద ఫ్లో టైప్ ఆఫ్ పర్సనాలిటీ. గో విత్ ద ఫ్లో అయితే చాలా సినిమాలు రావాలి వచ్చాయి, కానీ అందులో నేను చాలా పికి. మళ్ళీ అంటే వచ్చిన దాంట్లో చాలా ఎంచుకొని మరీ చేస్తాను. ఎంచుకుంటావు కథ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి. ఇప్పుడు సిమిలర్ స్టోరీస్ కొన్ని ఉంటాయి, ఆల్రెడీ విన్నది కొన్ని చేసినవి. అంబాజీపేట తర్వాత సిమిలర్ క్యారెక్టర్స్, రూరల్ క్యారెక్టర్స్ వచ్చాయి. నాకు సిటీ గర్ల్, అర్బన్ క్యారెక్టర్ చేయాలని ఉండింది. సో నేను వెయిట్ చేశాను. అలా వచ్చినా కానీ కరెక్ట్గా ప్లేస్ అవ్వాలి కదండి. క్యారెక్టర్ కానివ్వండి, కథ కానివ్వండి, నాకు నేను పోషిస్తున్న పాత్ర కానివ్వండి, దానికి ఇంపార్టెన్స్ లేకపోతే నేను చేసి వేస్ట్. ఐ వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అ హిట్. అంబాజీపేట తర్వాత అంటే చాలామంది కెరియర్లో ఎన్ని సినిమాలు చేసాము అంటే మనం ఎందుకు ఖాళీగా ఉండాలి, చేస్తూ వెళ్ళాలంటే అది నువ్వు వెరీ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లోనే ఈ కాన్షియస్తో ఉండటం అనేది గ్రేట్. అంటే ఏ ప్రెజర్స్ లేకుండా 4 నెలలు ఖాళీగా ఉన్నాం, ఏమైంది నచ్చిన స్క్రిప్ట్ దొరకకపోతే, ఈ మైండ్ సెట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అంటే ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత వస్తుంది పిక్ చేసుకోవటం అనేది. ఎక్స్పీరియన్స్ లేకుండానే మీరు ఆ జోన్లో ఉన్నారు. అంటే నాకు ట్రైనింగ్ అలా ఏం ఎవరు ఫీడింగ్ లేదు. బట్ నాకేమనిపించిందంటే మనం ఎన్ని సినిమాలు చేస్తున్నాం దానికన్నా ఎలాంటి సినిమాలతో వస్తున్నాము అనేదే వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ యాక్టర్స్ కదండి. సో ఇప్పుడు నన్ను ఓకే కంప్లీట్గా బిజీ ఉంది, ఫుల్ సినిమాలు చేస్తుంది కన్నా నేను 5 సినిమాలు చేసినా ఇట్ షుడ్ మేక్ సెన్స్ అనిపించింది నాకు బిగినింగ్ నుంచే. లేదా చేయకపోయినా పర్లేదు, లైక్ ఇప్పుడు నేను చేయకపోతే ఐఎమ్ అ లూజర్ ఆర్ నేను ఇంకేం చేయలేనేమో లైఫ్లో అనే ఇన్సెక్యూరిటీ నాకు ఎప్పుడు లేకుండే. గ్రేట్. ఇప్పుడు గీతాంజలిలో అమ్మాయి ఒక సినిమా చేస్తుంది గిరిజా గారు, ఇప్పటికి గుర్తుపెట్టుకుంటాం. అంటే కొన్ని అలా ఉండిపోతాయి.